వీ నెక్‌కి స్కాలప్ ఎలా వేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్‌ని, లైనింగ్ క్లాత్‌ని గమ్ పెట్టేసానండి. తర్వాత దీనిపైన మళ్ళీ మన స్కాలప్ అనేది క్లాత్ అనేది వేస్తున్నాం. అలా వేస్తే మీకు ఫోల్డింగ్ పడదనమాట కట్స్ దగ్గర. లేదంటే క్యాన్వాస్ కాకుండా బక్రమ్ అన్నా వేసుకోండి. సో, ఇప్పుడు నెక్ డీపు, నెక్ వెడల్పు అవన్నీ కూడా కరెక్ట్‌గా చూసుకొని ఇలాగా క్యాన్వాస్‌ని సగం కింద ఫోల్డ్ చేసుకొని ఒక మిడిల్‌లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చాను. ఈ బ్లౌజ్‌కి కూడా టక్ ఇచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసి మార్కింగ్ అనేది వేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నానో ఇలా అనమాట. వేసిన తర్వాత ఇక్కడ మనం స్కాలప్ అనేది డ్రా చేసుకోవాలి. అది మీ దగ్గరున్న ఏదైనా చిన్న మూతైనా పర్లేదు. ఇది మనకి స్కాలప్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పెట్టుకొని మార్కింగ్ వేసుకోండి. ఎందుకంటే కట్స్ అనేవి బయటకొస్తాయన్నమాట. అప్పుడు మళ్ళీ చిన్నగా అయిపోతది. సో, ఇక్కడ చూడండి ఇక్కడ చిన్న టక్ అయితే పెట్టేశాను కదా! ఇప్పుడు మనం ఏదైనా చిన్న మూత తీసుకోండి. ఇప్పుడు క్లాత్‌కి ఫస్ట్ ఐరన్ చేసేద్దాం. క్లాత్ మీద పెట్టేసుకొని. మనం సెపరేట్‌గా క్లాత్ కావాలండి. ఇలా సగం కింద ఫోల్డ్ చేసాం కదా! ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు ఉంచేసుకొని మిగతాది కట్ చేసేయండి. ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోండి ఇలా చక్కగా. ఐరన్ చేసేసుకుని అప్పుడు మనం కట్స్ ఇద్దాం. ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. ఐరన్ చేసేసేయండి. ఇలా చక్కగా ఐరన్ చేసేయాలి. సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అని చెప్పాను కదా! ఏదైనా ఒక మూత లాంటిది లేదంటే స్కేల్ లాంటిది తీసుకుని ఇలా స్కాలప్ డిజైన్ అనేది చేసుకోవాలి. ఇలాగా మొత్తం కూడాని నీట్‌గా కట్ చేసుకోండి. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ స్కాలప్ స్కేలు నేను ట్యాగ్ చేస్తాను. ఇలా నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ నీట్‌గా కట్ చేసుకోండి. ఇలా కరెక్ట్‌గా పెట్టుకొని ఇలాగా అంతే. ఎలా కుట్టాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.